తిరుపతిలో కులాలపై చేసిన కామెంట్లకు వివరణ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ప్రాసలో భాగంగా అలా మాట్లాడారని, దురుద్దేశం లేదన్నారు. కూటమి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తినన్నారు ఆదినారాయణ రెడ్డి. ఎక్స్పెక్ట్ చేసిన ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి దారుణమైన క్యారెక్టర్, దాన్ని అటకాయించాలా, సున్నితమైన భావం ఉండకూడదు. దాన్ని ఉద్దేశించుకొని నేను బాగా ప్రాస మాట్లాడే వ్యక్తిని, నేను లెక్చర్గా పనిచేసిన. ఆ ప్రాసలో భాగంగా ఈ రాష్ట్రంలో కమ్మతనము ప్రస్ఫుటంగా ఉంది అంటే సున్నిత భావము బాగా ప్రభుత్వం యొక్క పాలన బాగుంది, దాంట్లో సున్నితం కూడా ఉందనే ఉద్దేశం. కొందరు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా కూడా మాదే రాజ్యం అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. గతంలో కూడా ఇదే వాసన ఉండేది, ఆ వాసన పోవాలా, అతనికి చెక్కుపడాలా. ఏ తప్పు చేసినా కూడా నాదే పై చేయనే వ్యక్తిని కొవ్వు తీయాలని కూడా మాట్లాడినా. ఆ పాయింట్ ఎవరు రైజ్ చేయరు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కమలం, వికసిత కూటమి, మా కూటమి బలంగా ఉండాలా అని నేను కోరుకునే వ్యక్తిని. ఈ కూటమిని బ్రేక్ కొట్టాలని జగన్ రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. అసలు కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి సర్కార్ ఇంకా కమ్మగానే ఉందంటున్నారు. కులాలకు సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూడాలని సూచించారు. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థమేంటది అది కమ్మగా ఉండడం అంటే. ఆ కమ్మతో పాటు అందరం ఉన్నాము ఇక్కడ కుల